ఛానల్ మామ్ విత్ కిడ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మేము ఏం చేస్తారా చెప్పు కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కదా, దీనిలో బీడ్స్ ఉంటాయి, అలాగే వైర్స్ ఉంటాయి. వీటితో మనం క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. చిన్నపిల్లలకి బేసిక్ మ్యాథ్స్ చెప్పొచ్చు. క్యాలిక్యులేషన్స్ మీన్స్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ చెప్పుకోవచ్చు. సో ఈ రోజు నేను వీళ్ళిద్దరికి మ్యాథమెటిక్స్ క్విజ్ పెడతాను. అంటే నార్మల్ బేసిక్స్ మీద పెడతాను. సో ఎవరు గెలిస్తే వాళ్ళకి చాక్లెట్. అప్పుడు వాళ్ళు ఎవరితో షేర్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఓకేనా? సో ఫస్ట్ ఇది ఉంది కదా చెరీ, ఇది ఒక డివైజ్. ఈ డివైస్ షేప్ ఎలా ఉంది? రెక్టాంగిల్ షేప్. ఓకే హన్సీ, దీని కలర్ ఏంటమ్మా? బార్డర్స్ కలర్ శాండిల్ కలర్. ఓకే. సో చెర్రీ, నీకు ఎడిషన్స్ వచ్చా? స్కూల్లో టీచర్ చెప్పారా నీకు ఎడిషన్? టీచర్ చెప్పారు, నువ్వు నేర్చుకున్నావా? అబాకస్ కాదు, ఎడిషన్స్ వచ్చా? ఎడిషన్స్ వచ్చా రావచ్చు? వచ్చా? ఓకే. ఎంత పెద్దవైన వచ్చా నీకు హన్సీ? సబ్స్ట్రాక్షన్స్ వచ్చా? ఎడిషన్స్ తెలుగులో చెప్పుకుందాం. ఓకేనా? కలపడాలు. ఓకే. సో ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి ఏంటంటే మనం నార్మల్ గా చెప్పే కంటే కూడా ఒక ఫ్రూట్స్ లేదంటే బిస్కెట్స్ చాక్లెట్స్ లో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి చెప్పామనుకోండి, వాళ్ళకి మంచిగా అర్థం అవుతాయి ప్రాక్టికల్ గా చెప్తే. సో అలాగే ఈ డివైస్ కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెర్రీ గాడికి ఒక 2 నెంబర్స్ చెప్తాను. ఆ 2 నెంబర్స్ నుంచి వాడు ఎడిషన్స్ చెప్పాలన్నమాట నాకు. సో చెర్రీ, ఇది ఉంది కదా, వెయిట్ చెయ్యి ముందే చెప్పేకు. సో ఇది ఏ కలర్ చెప్పు? ఇది ఈ వైర్ నన్ను అడగనిరా పూర్తిగా. ఇది సింగిల్ బీడ్. ఓకేనా? సింగిల్ ఏనా? ఇందులో ఎన్ని ఉన్నాయి చెప్పు? ఎన్ని బీడ్స్ ఉన్నాయి? 1 ఉంది. అండ్ ఇది ఎల్లో కలర్ బీడ్స్. ఇది సింగిల్ బీడ్. ఏ కలర్ నాని? ఇది చెర్రీ కలర్. రెడ్. కరెక్ట్ చెప్పు. స్కై రెడ్. స్కై రెడ్ కూడా ఉంటుందా అని చెప్పురా. మెరూన్ కలర్. మెరూన్ కలర్ కూడా తెలీదా నీకు? మరన్నీ తెలుసు, అన్ని చెప్పేస్తాను. 1 పాయింట్ పోయింది నీకు. ఓకేనా? తప్పు చెప్పినందుకు. సో ఇది మెరూన్ కలర్ సింగిల్ బీడ్. ఈ ఎల్లో కలర్ బీడ్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో ఇప్పుడు 1 + 4 ఎంత అయింది? 5. ఓకే, నీకు 1 పాయింట్ వచ్చింది. హన్సీ, ఇది ఏ కలర్ చెప్పు? రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ బీడ్స్ ఎన్ని ఉన్నాయి? 6. కరెక్ట్ గా చూడు. 6 కరెక్ట్ గా చూడు. 6 7 1 2 3 4 5 6 7 ఎన్ని ఉన్నాయి? 7. నీకు 1 పాయింట్ పోయింది. ఓకేనా? కంగారు పడకూడదు, అందుకే కరెక్ట్ గా చూడాలి. 7 ఉన్నాయి. రెడ్ 7 ఉన్నాయి. బ్రౌన్ ఎన్ని ఉన్నాయి? బ్రౌన్ బీడ్స్ 5. నువ్వు ఆగరా, నేను అన్న కదా అడుగుతున్నాను. ఫస్ట్ నుంచి ఏం అవసరం లేదు. ఈ 7 + ఈ 5 యాడ్ చేస్తే ఎంత? 13. 7 + 5 12. ఓకే, వెరీ గుడ్. నీకు పాయింట్, నీకు పాయింట్. సో నీకు 1 పాయింట్ పోయింది, నీకు 1 పాయింట్ పోయింది. కాబట్టి ఇప్పుడు నీకు 0, నీకు 0నే. ఓకేనా? 1 వచ్చింది కానీ 1 పోయింది కదా. అదే, అందుకే కరెక్ట్ గా కంగారు పడకుండా చెప్పాలి. ఇప్పుడు చెర్రీకి వాట్ ఈస్ దిస్ కలర్? ఈ కలర్ ఏంటి చెర్రీ? గ్రీన్. ఇందులో ఎన్ని బీడ్స్ ఉన్నాయి? గ్రీన్ లో ఎన్ని బీడ్స్ ఉన్నాయి? 8. చేయబెట్టి లెక్క పెట్టవచ్చు. 1 2 3 4 5 6 7 8 కదా. ఓకే, 8 ఉన్నాయి. ఈ 8 లో ఇవి రెడ్ అన్నమాట. ఇదే కలర్ చెప్పేసాను నేనే. ఓకేలే. సో ఈ 8 గ్రీన్స్ కదా, 2 రెడ్స్ కదా. 8 - 2 చేస్తే ఎంత? 8 లో 2 8 - 2 6. వెరీ గుడ్. నీకు మళ్ళీ 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు హన్సీ, ఇవి ఎల్లోస్. హౌ మెనీ ఎల్లోస్? ఎన్ని ఉన్నాయి? 9. 9 ప్లస్ ఇవి బ్రౌన్. బ్రౌన్ బీడ్స్ ఎన్ని ఉన్నాయి? 10. సో 10 + 9 19. గట్టిగా చెప్పు. 19. వెరీ గుడ్. నీకు 1 పాయింట్, నీకు 1 పాయింట్. ఓకేనా? నువ్వు స్కూల్లో ఇలానే కూర్చుంటావా? చక్కగా కూర్చో. సో ఇప్పుడు నీకు ఇప్పుడు పెద్దది అడుగుతారా? ఓకేనా? చిన్నవాడితే చెప్పేస్తారా ఎవరైనా? తనుష్ గడు కూడా చెప్తాడు. ఇప్పుడు ఇవి హౌ మెనీ బ్రౌన్స్? ఎన్ని ఉన్నాయి?
10 ఉన్నాయి. 10 ప్లస్ ఇక్కడ కూడా బ్రౌన్స్ ఉన్నాయి. ఈ బ్రౌన్ ఎన్ని? 5. సో 10 ప్లస్ 5 15. వెరీ గుడ్. సో నీకు 2 పాయింట్స్ వచ్చాయి. ఇదే కలర్ రెడ్. హౌ మెనీ రెడ్స్? ఎన్ని రెడ్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 లో ఇవి ఎన్ని బ్రౌన్స్? 10. 7 - 10 చేస్తే ఎంత? 7 - 10 రాదు. రానప్పుడు ఏం చేయాలి మనం? 7 - 10. 7 లో 10 - 10. 10 - 7. అది 7 - 10 ఎందుకు చేయలే? ఎందుకంటే లీస్ట్ నెంబర్ దానికంటే. ఏది లీస్ట్? 7 లీస్ట్ నెంబర్. చేయలేమమ్మా. 10 9 8 7 6 5 4 3 10 9 8 7 6 5 4 3. నేను 10 - 7 అన్నా. 7 - 10 అన్నాను. నువ్వు ఆవేశపడి తప్పు చెప్పావు. అంటే నువ్వు చెప్పింది కరెక్టే, బట్ రివర్స్ లో చెప్పావు కాబట్టి నీకు వచ్చిన 2 పాయింట్స్ లో 1 కట్. అంతే మరి, అందుకే ఆవేశపడకూడదు. సో ఇప్పుడు నువ్వు 7 లో 10 తీయలేమని చెప్పావు, అంతేనా? సో నార్మల్ గా అయితే కొంచెం బేసిక్స్ దాటి కొంచెం పై లెవెల్కి వెళ్ళామనుకో, అప్పుడు 7 లోంచి మనం 10 తీయొచ్చు కదా. సో మనం ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళొద్దు. నెక్స్ట్ ఇంకెప్పుడైనా క్లాస్ పెట్టినప్పుడు ఆ లెవెల్కి వెళ్దాం, ఓకేనా? అంటే మన దగ్గర ఏమైనా లేకపోతే పక్కింటి నుంచి అప్పు తెచ్చుకుంటాం కదా, అలాగే ఇందులో కూడా ఏమంటారు ఆ ప్రాసెస్ ఉంటది, బట్ మనం తర్వాత నేర్చుకున్నాం. సో అది ఇప్పుడు హౌ మెనీ బ్రౌన్స్ నీకు కదా అడగాలి. పోగొట్టుకున్నావు కదా. లేదు నీకే అయింది ఇప్పుడు. నీదే వాడు తప్పు చెప్పి వాడు పోగొట్టుకున్నాడు మార్కు, కానీ నిన్నే కదా అడిగాను. సో నీకు ఎన్ని వచ్చాయి ఇప్పుడు? నీకు 2 పాయింట్స్ ఉన్నాయి, వీడు పోగొట్టుకున్నాడు ఆవేశపడి కాబట్టి వీడికి 1 ఉంది, ఓకేనా? నీకు 2, వాడికి 1. ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతా చెర్రీ, ఈసారి పెద్దది అడుగుతా. ఈ హౌ మెనీ గ్రీన్ కలర్ ఎన్ని ఉన్నాయి చెప్పు? 8 ఉన్నాయా? 4. 4 + 4 8. సో 8 ప్లస్ ఇవన్నీ బ్రౌన్స్ ఎన్ని ఉన్నాయి? 10. సో 8 + 10 ఎన్ని? 18. వెరీ గుడ్. మళ్ళీ నీకు 2 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు 10 కలర్ ఈ బ్రౌన్స్ ఎన్ని హనీ? 10. 10 - ఈ బ్రౌన్స్ ఎన్ని? ఈ బ్రౌన్స్ 5. సో 10 - 5 10 - 5 5. వెరీ గుడ్. సో నీకు 3 పాయింట్స్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. సో ఈ సర్ఫేస్ ఒక ఫ్లాట్ సర్ఫేస్ కదా. సో ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి. సో ఈ 10 లో ఫస్ట్ లైన్ లో ఎన్ని బీడ్స్ ఉంటాయి? నువ్వు చెప్పు హనీ. 9th లైన్ లో ఎన్ని బీడ్స్ ఉంటాయి? 5th లైన్ లో ఎన్ని బీడ్స్ ఉంటాయి? వెరీ గుడ్, చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేస్తే ఎన్ని చెప్పరా నువ్వు? టోటల్ చేస్తేనా 19. మరి 10 + 9 ఇక్కడే 10 + 9 19 అయిపోయింది. ఇలా పెట్టి చూపించు కనిపిస్తుంది. 19 + 8 అలా కాదు, ఇటు నుంచి లెక్క పెట్టి 10 + 9 19 + 8 11 20 21. 19 + 8 ఎంత? 20. 19 + 8 అదే కదా చూసా. 20 21 22 23 24 25 26 27. వెరీ గుడ్. 28 29 30 40 30 31 32 33 34 50 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 50 54 55. నువ్వు 56 చెప్పావు, నువ్వు 55 చెప్పావు, ఓకేనా? మీ ఇద్దరిలో ఎవరిది అనేది మళ్ళీ కౌంట్ చేసి చెప్తాను. ఎవరు గెలిస్తే వాళ్ళదే చాక్లెట్, ఓకేనా? సో ఫస్ట్ వచ్చే నాకు 3, ఇప్పుడు కూడా నీకు ఇప్పుడు సేమా ఈక్వల్ ఉన్నాయా ఇద్దరికి? ఇంకో చెప్పట్టు. సరే, ఇప్పుడు నేను కరెక్ట్ గా లెక్క పెడతాను. ఎవరిది కరెక్ట్? వీడు 55 అన్నాడు, ఇదేమో 65 అనింది. సో ఎవరు కరెక్ట్ గా చెప్తే వాళ్ళకే చాక్లెట్. 65 నేను, 55 డార్క్ చాక్లెట్. 55 నేనా? వాడు 1 + 2 3 3 + 3 6 6 + 4 ఫింగర్స్ తో లెక్క పెట్టు. 6 + 4 10 10 + 5 10 15 15 + 6 15 + 6 21. గట్టిగా చెప్పాలి. 21 + 7 21 + 7
28. 28 plus 8? 28 plus 8. 36. 36. ఓకేనా? 36 plus 9? 39. 45. 45 plus 10? 55. చెర్రీ గారే గెలిచాడు. అందుకే ఇందాక వాడు ఆవేశపడ్డట్టు నువ్వు ఫాస్ట్ గా చెప్పేద్దామని చాక్లెట్ కొట్టేద్దామని ఒక ఆశతో ఇంకా కంగారు పడిపోయి తప్పు చెప్పేశావు. లెక్క పెట్టకుండా 56 అని చెప్పేశావు. ఫస్ట్ నాకు అడుగు 1 పాయింట్ నాకు వచ్చేసింది. అవంతా ఓకే, నీకు 3 ఉన్నాయి, వాడికి 2 ఉన్నాయి. కానీ ఇప్పుడు నువ్వు కంగారు పడి ఏం చేసావు? అదేలే, నువ్వు కంగారు పడి తప్పు చెప్పేసావు కాబట్టి వాడికి వచ్చింది పాయింట్. కాబట్టి ఇప్పుడు 3-3 మళ్ళీ ఇద్దరికి సేమ్ అయిపోయింది. కాబట్టి దీన్ని ఇద్దరు కూడా హాఫ్ హాఫ్ చేసుకోవాలి. మరి అంతే కదా, నువ్వు విన్నే. కానీ నీకు అప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి, అక్కడికి 3 ఉన్నాయి కదా. అక్కడ కట్ అవ్వలా. అవును, నువ్వు కంగారు పడి తప్పు చెప్పావు కదా, నీకు కట్ అయినట్టే ఇంకా. ఓకేనా? సరే, ఈ చాక్లెట్ చెర్రీ గడ్డే, బట్ వాడు మనందరికి షేర్ చేస్తాం. అంటే మనందరికి చిన్న చిన్న పీసెస్ షేర్ చేసి నువ్వు మాత్రం పెద్ద పీస్ ఉంచుకో. ఓకేనా? అదే కదా నేను చెప్పాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ రోజు మనకి క్విజ్ కాంపిటీషన్ లో చెర్రీ గడ్ గెలిచాడు. ఇప్పుడు చెప్పు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంచిగా చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని గట్టిగా కొట్టండి. ఓకేనా? చెప్పు, గంట సింబల్ కొడితేనే మా వీడియోస్ మీకు వస్తాయి. గంట సింబల్ కొడితేనే మా వీడియోస్ మీకు వస్తాయి, లేదంటే రావు. అంతే. బాయ్ బాయ్. నువ్వు చెప్పు, ఇంటిపోద్దాను.